నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తాము కొన్న ప్లాట్లను భూ ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని నిరసన చేపట్టిన బాధితులు. మంచిర్యాల జిల్లా గరిమెళ్ల శివారు 290 సర్వే నంబర్లో ఏర్పాటైన వెంచర్లో కొన్న బాధితుల ఆందోళన. తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి. పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, వివిధ శాఖల అధికారులు. ఐకేఓసీ గనులోని వివిధ విభాగాల కంపెనీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె. మార్చి 29 నుంచి జైపూర్ మండల పరిధిలోని ఐకేఓసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గరిమెళ్ల శివారు 290 సర్వే నెంబర్లో ప్లాట్లు కబ్జా కాకుండా చూడాలంటూ బాధితులు గురువారం ప్లాట్ల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2004లో ఏర్పాటు చేసిన వెంచర్లో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ప్రస్తుతం ముదాం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. 2004 సంవత్సరం నుంచి 2016వ సంవత్సరం వరకు 2009లో ఏర్పాటు చేసిన వెంచర్లు అనేక మంది ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని, కానీ అర్ధాంతరంగా ముదాం శ్రీనివాస్ అనే వ్యక్తి మా వెంచర్లో ప్రవేశించి మేము కొన్న ప్లాట్లను ఆక్రమిస్తూ చుట్టూ సిమెంట్ పలకలను కంచెగా వేయడం జరిగిందని, ఈ విషయమై మంచిర్యాల పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరగడం లేదని, దీని వెనుక పెద్ద రాజకీయ నాయకుని హస్తం ఉందని, ఏది ఏమైనా మాకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా బాధితులు వారు కొన్న ప్లాట్ల వెంచర్లు ఎదురుగా తమ ప్లాట్ల రికార్డులను చూపిస్తూ సిటీ కేబుల్ కు చూపించడం జరిగింది. ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలంటూ వారు కోరారు. ఈ కార్యక్రమంలో గాండ్ల శ్రీకాంత్, రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్, శ్రీశైలం, జితేందర్ రెడ్డి, సుమన్, మహమ్మద్, సంతోష్ బాధితులు ఉన్నారు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. 290 సర్వే నెంబర్లో 2012లో ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. నా మిత్రుడు అమ్మితే నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను. డాక్యుమెంట్ చూసి మరీ కొనుక్కున్నాను. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 వరకు మా స్వాధీనంలోనే ఉంది నా ప్లాటు. ఇప్పుడు మొన్న 2025 జనవరిలో ముదాం సీను రామగుండం వాస్తవ్యుడు వచ్చి ఇక్కడ నాకు జాగ ఉంది అని చెప్పేసి, అతనికి 1 ఎకరం 20 గుంటల్లో జాగ ఉందని చెప్పేసి నేను కొనుక్కున్నానని చెప్పి ఈ ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసి చుట్టూ సిమెంట్ పలకలు వేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. అయితే మేము మన ఇక్కడ ఎస్ఐ గారిని, సిఐ గారిని, డీసీపీ గారిని, సిపి గారిని, రామగుండం సిపి గారికి కూడా కలిసినాం. సారు అక్కడి నుంచి కింది స్థాయికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. అంటే అప్లికేషన్లు ఎన్ని ఆఫీసులలో ఎక్కడ పడితే అక్కడ ఎవరన్నా న్యాయం చేస్తారని చెప్పేసి ఎక్కడైనా కూడా మేము ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి కలిసినాం. అందరికీ విన్నపించుకోవడం జరిగింది. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు మాకు తక్షణమే న్యాయం చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల వాస్తవ్యులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ల్యాండ్లో ఈ సర్వే నెంబర్ 290లో ఎవ్వరు కూడా రీసేల్ చేస్తున్నారని తెలిసింది ముదాం సీన్ వాళ్ళు. అయితే ఎవ్వరు కొని ఇబ్బందులు పడద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు మాకు. కాబట్టి వాళ్ళ వెనకాల ఎవరున్నారనేది మాకు తెలియదండి. మీరు వాళ్ళు 5 పోలీస్ స్టేషన్లోకి 8 సార్లు ఇచ్చినాం. సిపి గారిని ఒక్కసారి కలిసినాం, డీసీపీ గారిని ఒకసారి కలిసినాం, వాళ్ళకి కలెక్టర్ గారిని కలిసినాం, ఏసీపీ గారిని కలిసినాం, ఆర్డీఓ గారిని కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. దయచేసి మీ ద్వారా, ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా వాళ్ళను విన్నవించుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయండి. దయచేసి మేము శ్రమించి కష్టపడి ఒక పైసా పూడగొట్టుకొని ఇక్కడ భూమి కొనుక్కున్నాం. మేము ఎవరిని దౌర్జన్యం చేసింది కాదు, మాకు అక్రమంగా సంపాదించిన ఆస్తి కాదు ఇది. మాకున్నదే ఒక ప్లాటు. ఈ ప్లాట్ అచ్చుడా లేకపోతే చచ్చుడా, ఇక్కడ చస్తే మేము ఇక్కడనే చస్తాం. ఈ ప్లాట్లనే ఆత్మహత్య చేసుకుంటాం. మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. 2006లో కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నా సార్. వాళ్ళు మోటివేషన్ చేయించుకున్నారు. వాళ్ళ నుంచి వెళ్ళి అది చూసుకున్నా నేను కొనుక్కున్నా సార్. నేను కూడా మోటివేషన్ చేయించుకున్నా ఎంఆర్ఓ ఆఫీస్లో. సో అప్పటి నుంచి వెళ్ళిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మొన్న ఈ జనవరిలో వచ్చి ముదాం శ్రీనివాస్ వచ్చి 2025 జనవరిలో అన్ని ప్లేట్లు వేసాడు సార్. మాకు న్యాయం, ప్రజాప్రతినిధులు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు ఇచ్చేదాకా మా పానాలు వేయనా మంచిదే. పూర్తిగా మేము వాటిని ప్లాట్లు మాకు ఇంతకుముందు అమ్మిన వాళ్ళు కూడా ఇది మీయే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సార్.
కాబట్టి మా ప్లాట్లు మాకు ఇప్పాలని దయచేసి అందరిని కోరుకుంటున్నాం సార్. 2004లో వెంచర్ చేశారు. వెంచర్ చేస్తే 2012లో మా నాన్నగారు ప్లాట్ తీసుకున్నారు కటకమల్లయ్య దగ్గర నుంచి. అప్పుడు అంతా ఈసీ డాక్యుమెంట్ అవన్నీ చూసినాం, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు ప్రాబ్లం ఎటువంటి లేదు. 2025 జనవరి 21 రోజు ముదాం శ్రీనివాస్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 31వ తారీఖు సైట్ మీదకి వచ్చి ఈ ఎకరం 25 గుంటల భూమి నాకు ఉంది అని చెప్పి అక్రమంగా అవి పలకలు వేశాడు. మేము సిఐ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము. పలానా వ్యక్తి వచ్చాడు మా భూమికి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్ అంటే కంప్లైంట్ తీసుకుంటున్నాడు కానీ కేసు ఫైల్ చేయట్లేదు, రెస్పాన్స్ చేయట్లేదు. ఒక 8 కంప్లైంట్లు ఇచ్చాను నేను సిఐ గారికి. మేమందరం మా సభ్యులందరం కలిసి ఎంతసేపు ముదాం శ్రీనివాస్ మీద కంప్లైంట్ కాదు, మాకు ఇప్పుడు వచ్చిన వ్యక్తి ముదాం శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ చేస్తామంటే అతని మీద కాదు పట్టాదారుల మీద కంప్లైంట్ చేయమంటున్నాడు. పట్టాదారులు వాళ్ళు ఎప్పుడో 2004లో వెంచర్ చేశారు, వాళ్ళు అమ్మారు. వాళ్ళ నుంచి చేతులు మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాకు అబ్జెక్షన్ చేసిన వ్యక్తి ముదాం శ్రీనివాస్ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ అట్లా కాదు పట్టాదారుల మీద అంటున్నాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు తగిన న్యాయం చేయగలరని అధికారులను కోరుకుంటున్నాను. మా ఫ్లాట్ మాకు ఇప్పించగలరు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస బంధాల నుంచి వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. నైజాం కుట్రలతో దొడ్డి కొమురయ్య రక్తంతో తెలంగాణ రక్తసిక్తమైందని, దొరల పెత్తనంతో నలిగిన వాళ్లకు తుపాకులు చేతబట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు కొమరయ్య అని అన్నారు. పేద బడుగు వర్గాల్లో పుట్టి పెరిగిన దొడ్డి కొమరయ్య చిన్నతనం నుంచి స్వార్థం లేకుండా వెట్టి చాకిరీ అణిచివేతకు గురవుతున్న ప్రజల విముక్తి కోసం పోరాటం చేసి అమరుడయ్యారని అన్నారు. ప్రస్తుత సమాజం యువత దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి, మైనార్టీ శాఖ అధికారి రాజేశ్వరి, పశు సంవర్ధక శాఖ అధికారి వి శంకర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ వార్డెన్లు, సిబ్బంది, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న వివరాలన్నీ కూడా చాలా వివరంగా చాలా గొప్పగా చెప్పారు. ఆ తర్వాత నాయకులు కొన్ని డిమాండ్లు కూడా విన్నవించుకున్నారు. ఎవరైతే దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, బానిస బతుకుల నుండి విముక్తి కోరకు ఎవరైతే పోరాడి చాలా చిన్న వయసులోనే తన ప్రాణాలను కూడా బలిగొన్న దొరలకు వ్యతిరేకంగా పోరాడి అప్పుడే ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని పునాది వేసి వారిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ సభను ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి అంటే వారు ఎందుకు వారి యొక్క ప్రాణాలను ఇచ్చారో మనం ఇక్కడ గమనించాలి. అంటే వెట్టి నుంచి విముక్తి కొరకు పోరాడారు వాళ్ళు. అంటే ఇంకా కూడా ఈ 75-80 సంవత్సరాల స్వతంత్రం నుంచి కూడా మీరు చెప్పే దాన్ని బట్టి ఇంకా కూడా మా కులాల్లో ఇంకా ఎడ్యుకేషన్ లేదు, ఆర్థికంగా పరిపుష్టి లేదు, ఇంకా కూడా వెనుకబడి ఉన్నారు అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం ఉండొచ్చు. అంటే అది ఈ కులాల విషయం కానీ, ఈ ఆర్థికంగా పరిపుష్టి చెందడం కానీ, ఎడ్యుకేషన్ తీసుకోవడం కానీ ప్రాంతానికి ఒక్కొక్క విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మా దగ్గర కూడా మాది నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా, మీకు తెలిసే, దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పోరాటాలు అన్నీ కూడా ఈ నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్ ఆ ప్రాంతాల్లోనే చెప్పుకుంటాయి కదా. కాబట్టి మా ప్రాంతంలో గొల్ల కుర్మ సోదరులు ఆర్థికంగా చాలా బాగుంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మినిమం 50 గొర్రెలు ఉంటాయి మినిమం. ఇక మ్యాక్సిమం అంటే 500. వాళ్ళంతా కూడా గొర్రెలు కాస్తారు, గొర్రెల మీద ఉంటారు, పిల్లలు బాగా చదువుకుంటారు, ఏమి దాంట్లో ఇబ్బంది లేదు. డబ్బులు ఎవరికైనా కావాలి లక్షల్లో అంటే గొల్ల కుర్మల ఇళ్ళకి పోతే డబ్బులు దొరుకుతాయి అనే విషయం మా ప్రాంతంలో మాత్రం తెలుసు. ఎందుకంటే ప్రతి గొర్రె ఒక పిల్లనైతే ఇస్తుంది, సంవత్సరానికి 2 ఇస్తుంది కదా. అది ఒక గొర్రె పిల్ల అది మొగదైతే ఎంత పోతుందో మనకు తెలియదు కాదు కదా. 400 రూపాయల కిలో చొప్పున లైవ్ మనం అమ్ముతుంటారు. వాళ్ళు కోసిన తర్వాత 700, 800 అట్లా అమ్ముతుంటారు.
సంవత్సరానికి 2 కదా, అంటే అది 15-20 కిలోలు కానీ అమ్మాలి కదా. 15 కిలోలు అంటే 7,000 తప్ప ఒక పిల్ల పోనే పోదు. సంవత్సరానికి ఒక్క గొర్రె 2 పిల్లలు ఇస్తే 15,000 అయితే ఈజీగా వస్తున్నాయి కదా. అదే 50లో 30 గొర్రె పిల్లలు వచ్చినా ఎన్ని పైసలు వస్తాయి చెప్పండి. ఇక ఆర్థికంగా మన కులస్తులు వెనకాల ఎందుకున్నారు అంటే ఆ విధమైన పోషణ చేసుకోలేక, ఆ విధంగా మనము అభివృద్ధి చెందాలి ఆలోచన చెయ్యలేక అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత చదువుకు మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ లో ఈ రోజు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ చిన్నారులకు పై తరగతులకు పోవడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, వారి ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు పై తరగతులకు వెళ్లే విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులపై పై తరగతులకు ప్రమోట్ అయ్యే సమయంలో ఉత్సాహంగా నింపేందుకే గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతిలో అడుగు పెడుతున్న పిల్లలు మరియు 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్లు జయశ్రీ, రోజారాణి, ఇన్ఛార్జీలు అనగామాత, కృష్ణవేణి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Those who have finished the UKG standard and getting into first class, and those who have finished 5th class and getting into 6th class. For them, just to encourage the students, we have organized today the graduation day celebrations in our Sri Chaitanya School. So, ఇదేంటంటే పిల్లలకి తన యొక్క ప్రీ ప్రైమరీ వింగ్ పూర్తి చేసేసుకొని ప్రైమరీ లెవెల్లో అడుగుపెడుతున్నారు, మరియు ప్రైమరీ వింగ్ పూర్తి చేసేసుకొని హై స్కూల్ వింగ్లో అడుగుపెడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే చాలామంది అంటే కాలేజ్ ఫినిష్ చేసేసుకొని ఎవరైతే వాళ్ళు పట్టాలు పొందుతారో వాళ్ళకి ఎలాగైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అవార్డ్ చేస్తారో అదేవిధంగా ఈ పిల్లలకు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అనేది అవార్డ్ చేశాము. ఇదేంటంటే పిల్లలకి జస్ట్ ఎంకరేజ్ చేసేసి వాళ్ళు ఒక నూతనోత్సాహం నింపేందుకు ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్స్లో ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. సో దీనికి ఈ సందర్భంగా మా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెపాటి శ్రీధర్ గారు, శ్రీ విద్యా మేడం మరియు ఏజీఎం అరవింద్ రెడ్డి గారు మరియు కోఆర్డినేటర్స్ జయశ్రీ అండ్ రోజా రాణి మేడం వీళ్ళు కూడా పిల్లల్ని అభినందించారు. సో వాళ్ళ దీవెనలు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని ఈ యొక్క సందర్భంగా ప్రిన్సిపల్ అయ్యూబ్ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జీతాలు పెంచాలని ఈ నెల 29 నుండి జైపూర్ మండల పరిధిలోని ఐకేఓసీ ఉపరితల గనిలోని వివిధ విభాగాల్లో వరహా కంపెనీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మండల బీజేపీ శ్రేణులతో కలిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరాహ కంపెనీ చేసే అక్రమాన్ని మందలించకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 3 షిఫ్టులకు కలుపుకొని సుమారు 450 మంది కార్మికులు సమ్మె చేపడుతుంటే నియోజకవర్గ పాలకులకు కాన రావడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులు గత 6 రోజులుగా సమ్మె చేపడుతున్నారని తెలిసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎందుకు స్పందించడం లేదని అడిగారు. శాంతియుతంగా చేపడుతున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పోలీసులను ఉసిగొల్పడం చాలా బాధాకరమని అన్నారు. పక్క జిల్లాలో పాలకులు కార్మికుల వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. స్థానిక
నియోజకవర్గ పాలకులు కార్మికుల బాగోగులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పనికి తగ్గ ఫలితం కోసం వారు వరాహ కంపెనీ క్యాంపస్లో వంటావార్పు చేపడుతూ వారి హక్కుల కోసం చేసే పోరాటానికి చేయూతనిచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ వంశీకృష్ణను ఎమ్మెల్యే వివేక్ను కోరారు. కార్మికుల సమ్మెను నీరుగార్చే చర్యలకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారి సమస్యను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం పోరాడే కార్మికుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చడానికి అన్ని పార్టీలు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో ఉన్న ఇందారం 1A ఓసీ దగ్గర గత వారం రోజుల నుంచి ఓసీలో పనిచేస్తున్న వివిధ విభాగాల చెందిన కార్మికులు వారి యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటంటే వారికి జీతం పెంచడం, మరి పనికి తగ్గ వేతనము, మరి పనికి తగ్గ గౌరవము మరి వారికి లభించాలి. వారి యొక్క శ్రమ దోపిడీకి గురవుతుంది కానీ మరి వారి యొక్క శ్రమను గుర్తించి మరి వారి యొక్క వేతనాన్ని పెంచట్లేదు ఈ యాజమాన్యాలు. మరి ఈ యాజమాన్యం కూడా ఆలోచించాలి. వారు ఎంత మంచిగా పనిచేస్తే మీకు అంత మంచిగా లాభాలు వస్తాయి. వాళ్ళు వీక్ గా ఉండి వారి వేరే ఆలోచన పెట్టుకొని మరి పనిచేస్తే మీకు కూడా లాభాలు రావు. కాబట్టి వీరికి వెంటనే వీరి కుటుంబాలు బతకాలన్నా ఈ రోజు న్యాయంగా మరియు చట్టబద్ధంగా ధర్మబద్ధంగా హింసాయుత పద్ధతిలో కాకుండా శాంతియుత వాతావరణంలో మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే, వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి మీరు నిమ్మకు నీరెత్తి ఉన్నట్టు నిన్న మరి పోలీసు వాళ్ళని పిలిపించి మరియు యజమానాన్ని పిలిపించి ఇక్కడ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి వారు న్యాయంగా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి యజమాన్యానికి కొద్దిగా చిత్తశుద్ధి కూడా లేదు, మరి చర్చలు జరుగుదామనే ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు మరి మీరు మీకు వస్తే లాభాలు వచ్చినప్పుడే మీరే తీసుకుంటారు. మరి ఈ రకంగా మరి వీరి యొక్క శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా భావ్యం కాదు. యజమాన్యానికి సూటిగా అడుగుతున్నాం, వీరి యొక్క న్యాయమైన డిమాండ్ ను పక్కనే ఉన్న మరి గోదావరి కన్నీ రామగుండం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడి కార్మికుల కోసం పరిష్కారం చేస్తే మరి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన మరి వివేక్ గారు కూడా మరి చొరవ తీసుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది ఇక్కడ ప్రజల బాగోగులు కాదు, ఇక్కడ కార్మికుల కష్టాలు కాదు, రైతుల బాగోగులు కాదు. వారికి కావాల్సింది ఏంటంటే పదవి. వారికి మంత్రి పదవి కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు వేస్తారు కానీ చెన్నూరు నియోజకవర్గానికి వారం రోజులు 10 రోజులకు ఒక్కసారి వస్తారు. మరి ఇక్కడ కార్మికుల కష్టాలు తెలియదా? మరి వారం రోజుల నుంచి వీళ్ళు ఎండకు మరి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే వంట వార్పు చేసుకుంటా ఉంటే మీ ఇక్కడ జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఏం చేస్తున్నారు? మరి మీ ఎమ్మెల్యేను మీ దృష్టికి మీరు తీసుకెళ్తున్నారా లేదా అని ఈ కాంగ్రెస్ ఇక్కడ జైపూర్ మండల నాయకులను కూడా అడుగుతున్నాం. మరి జైపూర్ మండల మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాశీపేట మండలానికి చెందిన పలు గ్రామాల 53 మంది లబ్ధిదారులకు 53,06,143 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా తమకు సమస్య ఉంటే నేరుగా తనతో కలిసి చెప్పవచ్చని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భోజన్న, లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన కాశీపేట మండల ఈరోజు కార్యక్రమాన్ని వినిపించిన ఎంఆర్ఓ గారికి, లబ్ధిదారులకు అందరికీ నమస్కరిస్తూ, ఇది అసిస్టెన్స్ అంటే షాదీ ముబారక్ అసిస్టెన్స్ జనాలకు అందరికీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ మీకు ఒక సపోర్ట్ కింద కావాలని తీసుకున్న కార్యక్రమాన్ని మీరు దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటారని ఒక ఆశ పెట్టుకొని ఈరోజు లబ్ధిదారులు దాదాపు 53 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి 53,06,148 రూపాయల డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రత్యేకంగా తీసుకునే ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసే మా ఎంఆర్ఓ గారు తీసుకుంటారని అడ్వాంటేజ్ కింద మీరందరూ సక్సెస్ఫుల్ ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో లక్షర్పేట పట్టణం కరీంనగర్ చౌరస్తాలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మరియు బీజేపీ నాయకులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న లక్షల ఎకరాల భూములను కాపాడటానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెచ్చిందని అన్నారు. కానీ కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ముస్లిం మైనారిటీలను
రెచ్చగొట్టడానికి వక్ఫ్ సవరణ చట్టంపై లేనిపోని అపోహలు సృష్టించి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పేద మైనార్టీలకు కూడా వక్ఫ్ ఆస్తులు దక్కాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తయారు చేశారని అన్నారు. కొందరు వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది మోదీ ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. మైనార్టీలు ఎవరూ కూడా ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో లక్షిట్పేట మున్సిపల్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు వీరమల హరిగోపాల్, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్లమెంట్లో లోక్సభలో దాదాపు 10 గంటల చర్చ తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏదైతే బిల్లులో అమెండ్మెంట్ అంటే బిల్లులో మార్పులు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బిల్లుని నిన్న పార్లమెంట్లో లోక్సభలో మద్దతు తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ద్వారా 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు భారతదేశంలో ఆ బోర్డు కంట్రోల్లో పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ, అంటే ఈ బోర్డు ఉన్నది ఒక వక్ఫ్కి సంబంధించిన అయినప్పటికీ ఇలా దేవాలయాలకు సంబంధించిన భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, పార్లమెంట్కి సంబంధించిన భూములు, చర్చిలకు సంబంధించిన భూములు, విద్యా సంస్థలకు సంబంధించిన భూములన్నీ కూడా ఈ బోర్డు ద్వారా కంట్రోల్ చేసి దీన్ని గతంలో 2013లో లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందుతామని ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు పార్లమెంట్లో బిల్లును పాస్ చేసిందో వాటన్నిటినీ కూడా ఈ కొత్త బిల్లు ద్వారా, ఈ కొత్త చట్టం ద్వారా దాన్ని అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు సమానమైన హక్కులుంటది. దీనికి సంబంధించి మైనారిటీ ముస్లిం సోదరులు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. గతంలో కూడా పౌరసత్వానికి సంబంధించి సిఏఏకి సంబంధించిన బిల్లు పాస్ అయినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు లబ్ధి పొందడానికి ముస్లింలలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ బిల్లు సిఏఏ బిల్లు పాస్ అయ్యి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఏ ఒక్క ముస్లిం కన్నా పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో ఇబ్బంది అయిందా? కాలేదు. అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ చారిత్రాత్మకమైన వక్ఫ్ బిల్లుకు సంబంధించి నిన్న లోక్సభలో బిల్లు ఆమోదింపదెలపడం చాలా సంతోషము. త్వరలోనే రాజ్యసభలో కూడా దీనికి ఆమోదం తెలిపి దీని అమలు అవుతుంది కనుక మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో వాటర్ షెడ్ యాత్ర ప్రారంభించి వాటర్ షెడ్లో ప్రాముఖ్యతను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజలకు వివరించారు. వాటర్ షెడ్లో నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా అవగాహన కల్పించారు. నీటిని వృధా కానివ్వమని ప్రజలతో ప్రమాణం చేయించారు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంగా చేపడుతున్న ఈ యాత్ర కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ గ్రామంలో ప్రారంభించారు. ముందుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, డిఆర్డీఓ కిషన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, వాటర్ షెడ్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటర్ షెడ్ ద్వారా నిర్వహించే పనులను ప్రజలకు తెలియజేశారు. భూగర్భ జలాలను పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి వినియోగాన్ని, దుర్వినియోగాన్ని తీసుకోవాల్సిన చర్యలను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. వర్షం నీరు వృధా కాకుండా చెక్ డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని భూమిలోకి ఇంకింపచేసి భూగర్భ జలాల శాతాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఒక ఆనకట్ట నిర్మించాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, చాలా మంది రైతులు భూమిని కోల్పోవాల్సి వస్తుందని, కానీ వాటర్ షెడ్ కార్యక్రమాల ద్వారా తక్కువ ఖర్చుతో వర్షపు నీరు వృధా కాకుండా అక్కడక్కడ చెక్ డ్యాములు నిర్మాణం చేస్తే ఆ నీరు వృధా కాకుండా భూమిలోనికి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. తద్వారా వ్యవసాయం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి ఇది మంచి కార్యక్రమం అని తెలిపారు. నీటి సంరక్షణ ప్రాధాన్యత, భూసారం పెంపొందించి వ్యవసాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో వాటర్ షెడ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్, ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, సంబంధిత అధికారులు, విద్యార్థులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలకు సేవ చేసే కార్యక్రమం కిందనే చాలా పెద్ద ఎత్తున టేకప్ చేసాడు. మీ అందరికి సేవ చేసే ఉన్న అభిమానంతో ఇవాళ అందరికి సన్నబియ్యం కూడా అందరికి అందజేసినట్టు దాన్ని ఇనాగ్రేట్ చేశాను.
ఇప్పుడు వాటర్ షెడ్ అనే సమస్యను ఇప్పుడు మనం అందరం వాగ్దానం చేసినాం. సేవ్ వాటర్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాటర్ ఎంత అవసరం ఉన్నదో మనం దాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. ఇప్పుడే మన సోదరులు వన్నాచారం గురించి చెప్పిన మహారాష్ట్రలో ఎట్లా చేసిన సమస్యను ఒక మనిషితో కాదు. నేను మీ అందరితో నేను ఎందుకు మనం చేస్తున్నట్టే మీరు అందరూ కోఆపరేట్ చేసి అందరు కలిసి కట్టి ఒకవేళ లక్ష్యం పెట్టుకుంటే మనం ఏదన్నా అచీవ్ చేయవచ్చు. నేను ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇక్కడ పనిచేయడానికి వచ్చిన, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ ఏ పని అయినా కానీ మీరు మోమాటం పడేది అవసరం లేదు, హెసిటేట్ కావద్దు. నేను రెడీగా అవైలబుల్ ఉంటా. ఎవరికి ఏం కావాలన్నా అసిస్టెన్స్ కావాలన్నా అడగండి. అధికారుల ద్వారా గవర్నమెంట్ తరఫు నుంచి ఏం అసిస్టెన్స్ కావాలన్నా మీరు ప్రిపేర్ చేసి ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చిస్తే ఎవరైనా కానీ ఉన్న యావత్ బెల్లంపల్లి ఎవరు అడిగినా ఏ సమస్య అయినా కానీ దాన్ని అమలు చేసే కార్యక్రమం కిందనే ప్రత్యేకంగా పెట్టుకున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత పనిచేసే బాధ్యత కింద నేను తీసుకొని ప్రతి ఒక్క ఏరియాలో తిరుగుతున్నా, ప్రతి మండలానికి పోతున్నా, ప్రతి ఏరియాలకు పోతున్నా. ఇవాళ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం కూడా దాంట్లో ఒక పెద్ద ఎత్తున 62 కోట్లతో చేపించిన. ఉన్న రోడ్లు బెల్లంపల్లి నెన్నెల్ల ఉన్న దగ్గర 40 కోట్లతో. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఏ వాటర్ షెడ్ యాత్ర సార్. మళ్ళీ దాన్ని పురస్కరించుకొని మన దగ్గర మన జిల్లాలో జైపూర్, కాసిపేట ఈ 2 మండలాల్లో మనకు 4 ప్రాజెక్ట్స్. మన దగ్గర ఉన్నటువంటి హిల్లక్ ఏరియా, గుట్ట ప్రాంతంలో కావచ్చు, లేక రైతుల యొక్క పొలాల దగ్గర ఎక్కడైతే ఈ వాటర్ పేసేజ్ అనేది పాస్ అవుతూ ఉంటుందో ఆ పేసేజ్ దగ్గర మనము చెక్ డ్యామ్స్ కట్టేసి వాటర్ని ఆపడం, ఆగినటువంటి వాటర్ని భూమిలో ఇంకించేటట్టు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో భూమిలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి భూమి అయితే సారవంతం అవుతూనే ఉంది. దాంతోపాటు మరి మన దగ్గర ఈ దేవాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బావుల యొక్క నీటి మట్టం పెరగడానికి మనం చేసే ప్రయత్నమే వాటర్ షెడ్ కార్యక్రమాలు సార్. దీంట్లో వాటర్ షెడ్తో పాటు మన దగ్గర ఎన్ఆర్జీఎస్ కింద మరి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కోరారు. గురువారం లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలోని చౌక ధరల దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పథకాన్ని లక్షెట్పేట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలందరికీ సన్నబియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి సన్నవడ్లు అందించిన రైతులకు 500 బోనస్ అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్, పెట్టెం శ్రీనివాస్, గుల్ల కాంతయ్య, కట్ల చంద్రయ్య, మల్యాల శివ, చెన్న కిరణ్, ప్రభాకర్, అంకత్ శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం వాస్తవంగా ఇది 1వ తారీఖు నాడే చేసుకోవాల్సిన కార్యక్రమం, కానీ చక్కగా సకాలంలో ఇక్కడికి బియ్యం చేరినందువల్ల మరి ఈరోజు ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలకు ఇంతకు పూర్వం దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల వారు కడుపు నిండా తినకుండా మరి 10 రూపాయలకు 12 రూపాయలకు దళారులకు అమ్ముకునే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితిని తప్పివేయడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి పౌర శాఖ సంబంధ మంత్రి గారులు, అదేవిధంగా మరియు బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా కలిసి పేదలకు సన్నబియ్యం ఇచ్చినట్టయితే మనం ఏదైతే కడుపు నిండా సన్నబియ్యం తింటున్నామో మరి రాష్ట్ర ప్రజలు కూడా అదేవిధంగా తినాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ సన్నబియ్యం కార్యక్రమం గౌరవ తహసీల్దార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సన్నబియ్యాన్ని మరి ఎవరికి అమ్మకుండా మరి వారే కుటుంబ సభ్యులంతా తిని
మరి ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా పనిచేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో గౌరవ ప్రేమసాగర్ రావు గారు కానీ అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా త్వరలోనే ప్రేమసాగర్ రావు గారి ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి దిశలో ప్రయాణింపజేస్తున్న మన ముఖ్యమంత్రి గారు కానీ మరి మన ప్రేమసాగర్ రావు గారు కానీ మీరంతా అండగా ఉండాలని, మహిళా సోదరులకు బస్ కిరాయిలు తప్పే విధంగా 6 గ్యారెంటీల్లో వారికి ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు, అదేవిధంగా త్వరలోనే రేషన్ కార్డులు, ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఊరిలో ఉన్నటువంటి యువకులు కానీ మరి వారికి ఉపాధి కల్పించే విధంగా మరి ఈరోజు రాజీవ్ యువకాశం పేరు మీద ప్రతి మనిషి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న వారందరికీ, వారిలో అర్హులైన వారికి 3 లక్షల వరకు మరి లోన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ నెల 14వ తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏదైనా వ్యాపారం చేసుకొని వారి కుటుంబాలు అభివృద్ధి చేసుకోవడానికి మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ లోన్ల అప్లికేషన్ పెట్టుకొని మరి వాటి ద్వారా వచ్చే లబ్ధి పొంది మీ కుటుంబాలు బాగు చేసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలను మీరు ఉపయోగించుకొని బాగుపడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు, అదేవిధంగా పెట్టన్ సింగ్ స్వామికి, కట్ల చంద్రయ్యకు, గోల కాంతయ్య స్వామికి, మరి ఇక్కడ వచ్చేసిన ఈ డీలర్ స్వామికి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తాము కొన్న ప్లాట్లను భూ ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని నిరసన చేపట్టిన బాధితులు. మంచిర్యాల జిల్లా గరిమెళ్ల శివారు 290 సర్వే నెంబర్లో ఏర్పాటైన వెంచర్లో కొన్న బాధితుల ఆందోళన. తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి. పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, వివిధ శాఖల అధికారులు. ఐకేఓసీ గనులోని వివిధ విభాగాల కంపెనీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె. మార్చి 29 నుంచి జైపూర్ మండల పరిధిలోని ఐకేఓసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.